ఈరోజు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నేను అడ్రస్ చేయడానికి వచ్చానండి. ఈ ప్లేస్కి అయితే ఈ పర్టికులర్ ప్లేస్ నేను ఎక్కడైతే ఉన్నానో ఈ పర్టికులర్ ప్లేస్కి మనందరం జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేసి ఉంటాం. ఈ పాటికి గెస్ట్ చేసేసి ఉంటారు. ఏంటిది మనం ఒక్కసారైనా జీవితంలో విజిట్ చేయకుండా ఉండని ప్లేస్ ఏంటి అంటే డెంటల్ హాస్పిటల్. అందరికీ ఉండే రెగ్యులర్ ఇష్యూనే డెంటల్ ఇష్యూ. అలాగే మాకు కూడా రెగ్యులర్ చెకప్స్ ఒకసారి చేద్దాము డెంటల్కి సంబంధించి అని చెప్పి అనుకున్నప్పుడు ఎక్కడ చేయించాలి అని మేము ఎంక్వైరీ చేసి 10 మందిని అడిగినప్పుడు వాళ్ళందరూ మాకు రిఫర్ చేసిన పేరు డాక్టర్ శివనాగిని ఎలవర్తి గారు, రాఘవేంద్ర కాలనీ, కొండాపూర్లో అన్నమాట. చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారండి. అంటే మనకేంటంటే డెంటల్ అనగానే ముఖ్యంగా ముందు మనం భయపడిపోతాం. ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ యాక్ట్ అని, ఎంత పోస్ట్పోన్ చేస్తే అంత బెటరు, ఇంకా మన వల్ల కాదు అని అప్పుడే మనం డెంటల్కి రావాలని. బట్ నెవర్ డూ దట్. అంటే మనకి అది ఇష్యూ ముదిరిపోకుండా ముందే మనం వచ్చి క్యూర్ చేసుకోవడం చాలా చాలా అవసరం. మై కమింగ్ డాక్టర్? నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈరోజు డాక్టర్ శివనాగిని గారు ఎలవర్తి వారి దగ్గర ఉన్నామండి. అంటే నేను ముఖ్యంగా డెంటల్కి సంబంధించిన ఏ విషయానైనా మనం పోస్ట్పోన్ చేస్తూ వెళుతూ ఉంటాం. కాకపోతే కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు, కొంతమంది డాక్టర్స్ని చూసినప్పుడు అలాంటివి పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత మాత్రం అవసరం లేదు. దే విల్ టేక్ కేర్. సో వాళ్ళు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు. పెయిన్ఫుల్ కాకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ చేస్తారని మీలాంటి వాడిని కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ గారు. అండ్ యూ హ్యావ్ అ వెరీ ప్లీజింగ్ అండ్ అంటే చాలా స్మైలింగ్గా పేషెంట్ని ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మీరు ట్రీట్ చేస్తారని నేను విన్నాను. చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ సగం ఏంటంటే ఎప్పుడు మాకు పేషెంట్స్కి డాక్టర్ని చూడగానే సగం భయం పోతుంది, నమ్మకం కలుగుతుంది. సో అలా మీరు ఏంటి దేంట్లో స్పెషలైజేషన్, అసలు ఏంటి ఇక్కడ మన ట్రీట్మెంట్స్ ఏం జరుగుతాయి ఏంటి ఒకసారి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మై ప్లేజర్ మా. ఇక్కడ యాక్చువల్లీ అన్ని రకాలైన డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తాము. అండ్ అడ్వాన్స్ డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ ఆర్ ప్రియారిటీ. అంటే మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. లైక్ ఎనీ ఇంప్లాంట్, కాంప్లికేటెడ్ సర్జరీస్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, లేజర్, మైక్రోస్కోప్, ఆల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర ఉంది. అండ్ ట్రీట్మెంట్ వైజ్ కొన్ని నిష్ ట్రీట్మెంట్స్ లైక్ హైదరాబాద్లో చాలా అరుదుగా జరిగే ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డాక్టర్ గారు? అసలు బోన్ లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎక్కడ పాసిబుల్ కాదు, వేయలేమని చెప్తారు. అలాంటి వాళ్ళకి కూడా మనం ఇక్కడ ఇంప్లాంట్స్ చేయొచ్చు. ఫిక్స్డ్ టీత్తో దే విల్ బి మోర్ కంఫర్టబుల్. అది హైజీనిక్ కూడా కాదంటారు కదా, తీసి పెట్టడం కూడా. అవును, ఎందుకంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అలాంటివి హ్యాండిల్ చేయడం అప్పుడు. ఓకే ఓకే. సో ఆ ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది బోన్ లేకుండా వేయడం అనేది చాలా టెక్నిక్ సెన్సిటివ్. సో వీఆర్ హైలీ ట్రైన్డ్ ఇన్ దట్ అన్నమాట. And very few people in Hyderabad are very trained in that process. So అది కూడా ఇక్కడ చేయగలం. అండ్ యంగ్ పీపుల్ కి ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ వితౌట్ బ్రాకెట్స్, అది చాలా ఇప్పుడు చాలా ఎక్కువ మనని ట్రెండింగ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కదండి. అంటే అవి ఇన్నాళ్ళు మనం క్లిప్స్ లాగా వేసుకున్నాం కదా, వైర్లు అవన్నీ ఉండేవి కదా, దానికి ప్రత్యామ్నాయమా ఇది ఏంటి? ఆ బ్రాకెట్స్ అండ్ వైర్స్ ఇప్పుడు ఏమి మెటల్వి పెట్టక్కర్లేదు. అవును, పెట్టకుండా జస్ట్ తీసి పెట్టుకునే ట్రేస్ పెట్టుకుంటేనే పేషెంట్కి కావాల్సిన చేంజెస్ అన్నీ జరుగుతాయి. ఓకే, అంటే అది ఎలా డాక్టర్? కొంచెం కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్. ఓకే, ఎంత కాంప్లెక్స్గా టీత్ అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని బట్టి టైం డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇనీషియల్గా పేషెంట్ వచ్చినప్పుడు ఒక ఫోటో తీసి వాళ్ళకి ఆ ఫోటోలోనే సిమ్యులేషన్ వచ్చేస్తుంది. ఆ ఫోటోతోనే వాళ్ళకి పోస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా కనపడుతుందని చెప్పగలం. ముందే చెప్తాం. పేషెంట్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను చేయించుకున్న తర్వాత ఇట్లా కనపడతాను, నేను నా స్మైల్ ఇలా కనపడుతుంది, వీ కెన్ డిజైన్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే ఓకే. ఇది ఎంత టైం ప్రాసెస్ ఎలా ఉంటుందండి? టైం ప్రాసెస్ ఇప్పుడు వెరీ మైల్డ్ కరెక్షన్స్ అయితే 5 months లో అయిపోతుందండి. ఓకే, కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఒక 6-7 months. ఆ సెట్ ని మారుస్తూ ఉండాలా? వీక్ ఒకటి మార్చుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. పేషెంట్ కి ఇచ్చేస్తాము మొత్తం ట్రేస్ అన్ని, అది ఎవ్రీ వీక్ ఒకటి వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ లో ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. ఎలా? మేము అక్కడ ఒక స్కాన్ అరేంజ్ చేస్తాం యుఎస్ లో ఉన్న వాళ్ళకి స్కాన్ చేసి మేము ట్రీట్మెంట్ ప్లాన్ ఇక్కడ డిజైన్ చేస్తాము. డిజైన్ చేసి ట్రేస్ అనేది డెలివరీ అక్కడికి పెడతాం వాళ్ళ అడ్రస్. ఇక్కడ మేము గైడ్ చేస్తాం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా మేము గైడ్ చేస్తాం. ఇంకా ఎలా ఇప్పుడు ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఒకటి బ్రిడ్జింగ్ అవి కూడా ఉన్నాయేమో అసలు? ఓకే ఓకే. అవంటే ఏంటి, ఎంత రేంజెస్లో? డిపెండ్స్ ఆన్ ది ట్రీట్మెంట్ ఏంటి? మెటీరియల్
మెటీరియల్ ఏం వాడుతున్నాము అన్నది, ఏం వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మిగతా వాటిలా కాకుండా డెంటల్ని ఎక్కువ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అదేంటంటే ముదిరిపోయేంత వరకు ఇంకా అన్బేరబుల్ అయిపోయి మన వల్ల కాదు అనే పరిస్థితి తెచ్చుకునేంత వరకు దానికి మీరు ఏంటి సజెస్ట్ చేస్తారు? అంటే ఎలా డెంటల్ని ఎలా మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎలాగా? అంటే యాక్చువల్లీ మేము ట్రై చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం, అందుకే క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే, ఇప్పుడు క్యావిటీ చిన్న బ్లాక్ స్పాట్ దగ్గర మనం అవాయిడ్ చేస్తే రూట్ కెనాల్ క్రౌన్ దాకా వెళ్ళవసరం లేదు. అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అందుకే అన్నారు. ఓకే, ఏదైనా మనం దాన్ని ముదిరిపోయి అది కాంప్లికేట్ అయిపోయి దాన్ని క్యూర్ చేయడానికి కష్టం అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ముందే కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే, అలాగే పిల్లలకి ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. పెద్దవాళ్ళకన్నా చాలా చిన్న చిన్న పిల్లలకి ఈ హెల్తీ డెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి కారణం, మెయిన్ కారణం ఏమై ఉంటుందంటారు? ఫుడ్లో ఫీడింగ్ హ్యాబిట్స్. యాక్చువల్లీ ఎక్కడైనా పసిపిల్లలకి ఈ రోజుల్లో అంటే అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో ఏంటంటే మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ వర్కింగ్, జంక్ ఫుడ్ అదంతానండి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద వెరీ యంగ్ కిడ్స్ లైక్ 0 to 3. 0 to 3 0 to 3 టైంలో వాళ్ళు పడుకునేటప్పుడు ఫీడింగ్ బాటిల్ నోట్లో పెట్టుకుని పడుకుంటే ఆల్ ఫ్రంట్ అప్పర్ అండ్ లోవర్ 6 teeth will be affected. There are many cases in our clinic like that. అది కేవలం ఆ ఫీడింగ్ హ్యాబిట్. నైట్ టైం బాటిల్ నోట్లో పెట్టుకుని పడుకోపడరు. అది రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళు కామ్గా ఉంటారు కదా, వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా పడుకుంటారు కదా అని చెప్పి ఇంకోటి అవి కూడా ఇస్తారు కదా, అవి కూడా పెట్టిస్తారు నోట్లో. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా పడుకుంటాడు కదా అన్న ఉద్దేశంతోనూ మనం అది చేస్తాం. దట్ ఈస్ వెరీ వెరీ మా సజెషన్ ఏంటంటే జస్ట్ ఆ బాబు ఫీడింగ్, పాప ఫీడింగ్ అయ్యే వరకు మదర్ కొంచెం మేల్కొని ఆ బాటిల్ తీసేసి పడుకోబెడితే బెటర్. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్త తీసుకుంటే తీసుకోవాలి. ఇన్విజిలైన్ మేడం, ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. అవును అవును అవును, ఇన్విజిలైన్ మా పేషెంట్స్ మేడం చాలా మంది ఉన్నారు ఇప్పటికి. ఓకే ఓకే, వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది మేడం. వాళ్ళ సెట్స్ మేడం, ఇవి వాళ్ళ సెట్స్. ఓ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళ సెట్స్. తీసుకుంటున్న వాళ్ళ సెట్స్ మేడం. ఓకే ఓకే, చూపిస్తాను. ఇప్పుడు చాలా ఇది కదా, ఇప్పుడు కంటిన్యూ చాలా యూస్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు అందరూ ఇంతకుముందు మెటల్ వేసుకునే వాళ్ళు. అవును 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 అవును, క్లిప్స్. ఎందుకంటే చాలా అన్బేరబుల్ అవి, చాలా క్లీనింగ్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటుంది. అవును అవును, ఏం ఫుడ్ తీసుకున్నా ఎప్పుడు క్లీన్ చేసి. అవి ఏంటంటారు వాటిని? మెటల్ క్లిప్స్. మెటల్ క్లిప్స్. అవి ఏంటంటే ఆ వైర్లు తీగలతో కట్టి, అవునండి, ఆ తీగలు వచ్చేసి బయటకి ఆ లోపల గుచ్చి నానా అవస్థ అసలు. అలా లేకుండా ఇప్పుడు చాలా చాలా సింప్లిఫై చేసేసారు. ఇదేంటివి? ఇన్విజిలైన్. ఓకే, అంటే ఇది ఎలా? ఇది మనం ఇంతకుముందు బ్రేస్ అవి టిప్స్ వేసుకునేవాళ్ళు ఇలా కనబడతాయి మేడం. అవును, ఇది పెట్టుకున్నా కూడా మనకు కనపడదు మేడం, కనిపించదు. అదే ఇన్విజిబుల్. ఓ, దీని పేరు ఇన్విజిబుల్. ఓ ఫైన్. ఓ చూసారా, అసలు ఉన్నట్టు కూడా తెలియటం లేదు కదా అంత, దానికి ఇన్విజిలైన్. సో ఇప్పుడు ఏమాత్రం మనం అంటే పళ్ళలో గ్యాప్లు ఉన్నా కూడా, ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది స్మైల్ కోసం చూస్తారు మేడం. స్మైల్ మంచి కావాలి. ఇంతకుముందు బ్రేసెస్ క్లిప్స్ పెట్టినప్పుడు మొత్తం కనబడతాయి, స్మైల్ చేస్తే అవి కనబడతాయి, తెలిసేది. స్మైల్ చేస్తే అసలు కనపడదు. ఓకే, ఇంతకుముందు మనము ఆ వేసుకున్నప్పుడు, ఆ క్లిప్స్ వేసుకున్నప్పుడు నవ్వినా మాట్లాడినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయేది మనం క్లిప్లు వేసుకున్నాము, ఇబ్బందిగా ఉండేది. అవే కనబడతాయి. ఇది పెట్టుకుని ఫంక్షన్స్ అకేషన్స్ కి వెళ్ళినా కూడా అసలు మనకు కనపడదు. అంటే చాలా డిస్కంఫర్ట్ ఉండేది అది. కానీ ఇప్పుడు అలాంటి డిస్కంఫర్ట్ లేకుండా చాలా మేడ్ ఈజీ అన్నట్టు. బట్ హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అండి? ఒక మన ఇట్ డిపెండ్స్ ఆన్ ది, ఇట్స్ డిపెండ్స్. ఆ 5 months లో అయిపోతుంది మేడం. 5 months సెట్స్ ఉంటాయి మేడం, సెట్స్ అని వస్తాయి. ఆ 5 months లో కోర్స్ మొత్తం అయిపోతే మీకు క్లోజ్ అని మొత్తం 5 months క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇలాంటివి ఉంటాయి. డాక్టర్ గారు కొంచెం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఏం చేయాలి. వాళ్ళకి యూస్ చేసేటివన్నీ స్టెరిలైజ్ చేస్తాము, యూస్ చేస్తాము. అన్ని స్టెరిలైజ్ ప్రాపర్ క్లీనింగ్ తోనే యూస్ చేస్తాము. స్టెరిలైజేషన్ వల్ల మాకు NABH అప్రూవల్ అయింది. NABH చాలా బాగా క్లీనింగ్ చేస్తారని, చాలా బాగా చేస్తారని మాకు అవార్డు వచ్చింది మేడం కూడా. NABH అంటే ఈ ఎంత హైజీన్ ప్రాపర్ గా ఫాలో చేస్తున్నారు అనేది. ఓకే, వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూసి సర్టిఫికెట్ ఇచ్చారు. ఓ దట్స్ లవ్లీ. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉన్నాయండి? దాంట్లో 2 types ఉన్నాయి మేడం మా దగ్గర. ఓకే, ఒకటి బడి అని ఒకటి ఇన్సూరెన్స్ ఉంది. బడి. ఓకే, ఒకటి బజాజ్ ఉంది కదా, అందరికి తెలిసింది బజాజ్ కూడా ఉంది మేడం. ఓకే, అది ఎలా అంటే ఎలా? అది రిటైర్డా లేకపోతే గవర్నమెంట్? వాళ్ళకు ఉండదు మేడం. అది మనకి పేషెంట్స్, అవుట్ కమింగ్ పేషెంట్స్ వస్తారు కదా మేడం, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, ఇంత ప్రైజ్ అని అంటారు.
మనం ఆ ప్రైజెస్ ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకొని తీసుకొస్తాం మేడం. ఓకే, మంత్లీ ఒక 1000 ఒక 1500 లాగా కట్టుకోవచ్చు అలా. వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తారో అంత ప్రైస్. ఓకే, ఒకసారి అంటే ఒక్కొక్కసారి ఈ డెంటల్ కేర్ అనేది ఇప్పుడు డెంటల్కి రిలేటెడ్ ఏమైనా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఒకేసారి మనం ఎఫోర్డ్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీస్ కదా, అంటే అలాగే బజాజ్ బడి ఇన్సూరెన్స్. సో వాళ్ళు ఏంటంటే ఈఎంఐ నెలకి ఇంత, ఇప్పుడు ఒక 50,000 అయిందనుకోండి, నెలకు ఒక 1000 రూపాయలు చొప్పునో లేక 1500 చొప్పునో ఎంత మీరు ఎఫోర్డ్ చేయగలిగినంత ఇన్స్టాల్మెంట్ కట్టుకుని మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అలాగే హెల్త్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ మేడం అది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS అని ఉంది. దాంట్లో ఏంటంటే ఏం చేస్తారు అంటే ఎవరెవరికి అప్లైబుల్ అది? దాంట్లో గవర్నమెంట్ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ అయినా రిటైర్డ్ పీపుల్స్ అయినా సర్వీస్లో ఉన్న పీపుల్స్కి అయినా కూడా కానీ ట్రీట్మెంట్ చేస్తారు మేడం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే హెల్త్ స్కీమ్ మేడం. అది ఎట్లా అంటే ఏంటి, క్యాష్లెస్ చేస్తారా? ఇలా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు ఇక్కడ క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ మేము అక్కడ ఇమీడియట్గా కట్టుకోవాలి అంటే మీరు రీఎంబర్స్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది, అలా ఏమైనా ఉందా? లేకపోతే అమౌంట్ ఏమి తీసుకోరు, సింగిల్ అమౌంట్ రూపీ కూడా అమౌంట్ తీసుకోరట. తీసుకోకుండా మనం క్యాష్లెస్ ఇది చేస్తారు. ఓ లవ్లీ. సో ఆ స్కీమ్ మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఈ ఆపర్చునిటీని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ మీరు ఈఎంఐలు కట్టుకుని కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే, కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మేడం. ఓకే ఓకే, వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్, వాళ్ళ ఐడి కార్డ్ డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వాళ్ళు ఒక రెఫరల్ లెటర్ తెచ్చుకుంటారు. ఆ లెటర్ చూసి మేము ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అది మిమ్మల్ని అడిగితే మీరు అన్ని డీటెయిల్స్ చెప్తారు కదా. ఒకసారి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఏంటి ఎలాగ మేము ప్రొసీజర్ ముందుకు వెళ్ళాలి అంటే, ఎక్స్పెన్సివ్ అనుకోండి, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు, మీరు అవన్నీ డీటెయిల్స్ చెప్పి వాళ్ళని గైడ్ చేస్తారు. షూర్గా గైడ్ చేసి పంపిస్తాం. ట్రీట్మెంట్ చేసి మంచిగా చేసి పంపిస్తాం. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేసి పంపిస్తారు. అలాగే మంచి గైడెన్స్ ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏమేమి సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫర్ క్యాష్లెస్ దీనికోసం అనేది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇది నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి. సో మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం తప్పకుండా ఇలాంటి ఒక అవకాశాన్ని వదులుకోకండి. అంటే ట్రీట్మెంట్కి రావాలని కాదు నా ఉద్దేశం, అలా ఏమైనా మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా డెంటల్, మనం ఎఫోర్డ్ చేయడానికి కొంచెం డెఫినెట్గానే, బికాజ్ అవన్నీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయేమో, ఎక్విప్మెంట్ కానీ ఆ రిలేటెడ్ అవన్నీ సంబంధించి చాలా కాస్ట్లీ అఫేర్ కాబట్టి మీకు అలా ఏమైనా కొంచెం ఇబ్బంది ఉంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు క్యాష్లెస్ ఇది కూడా చేస్తారట. సో ఇంత కేర్ఫుల్గా, ఇంత జాగ్రత్తగా ప్రతిదానికి ఒక్కొక్క రూము, ప్రతిదానికి అంటే ఎలా ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా చేస్తారు, తర్వాత కన్సల్టేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలా ఒక చాలా డీటెయిల్డ్ ప్రాసెస్ ఉందండి ఇక్కడంతా. అండ్ చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే హైజెనిక్, చాలా వెల్ మెయింటైన్డ్, చాలా హైజెనిక్గా ఉంది ద హోల్ అంబియన్స్. అంటే ఒక హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ ఎంత మాత్రం కలగలేదు. ముఖ్యంగా ఏంటంటే డెంటల్ హాస్పిటల్ అనగానే ముందు గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. సో అలా భయపడేటట్టుగా ఎంత మాత్రం లేదు, చాలా హాయిగా ప్లెజెంట్గా ఉంది ద హోల్ అంబియన్స్. ఇక్కడ ఏం చేస్తారండి? అవును, కౌన్సిలింగ్, తర్వాత ఓపీ తర్వాత ట్రీట్మెంట్ రూమ్. ఓకే, ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే 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 ఓకే. ఇన్ కేస్ పేషెంట్ కి రూట్ కెనాల్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఈ రూమ్ లో చేస్తాం మేడం. ఓకే, అందుకోసం ఒక రూట్ ట్రీట్మెంట్ చేసే ముందు ఒక చిన్న ఎక్స్‌రే కూడా తీసుకుంటాం మేడం. ఓ ఇక్కడ ఎక్స్‌రే తీస్తారు. ఓకే ఓకే, ఇవన్నీ రూట్స్ అనేవి. ఓకే ఓకే ఓకే, ఇది క్రౌన్ ఉంటుంది. ఇది ఎక్స్‌రే తీసుకుంటాం. చిన్న ఎక్స్‌రే పేషెంట్ కూర్చోబెట్టి చిన్న ఎక్స్‌రే తీస్తారు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది మనకి ఎక్స్‌రేలో తెలుస్తుంది. ఓకే, డీప్ గా టూత్ ఎలా ఉంది, టూత్ స్ట్రక్చర్ ఎలా ఉంది, టూత్ ఎంత ఇన్ఫెక్షన్ అయింది, టూత్ మనం కాపాడొచ్చా లేదా, టూత్ ఎలా ఉంది చూసుకొని మొత్తం పేషెంట్ కి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే పేషెంట్స్ మనం పెద్ద ఎక్స్‌రే ఒక ఓపీజీ తీసుకుంటాం మేము అక్కడ. ఓకే ఓకే, ఓపీజీ తీసుకున్నప్పుడు చిన్న ఒక టూత్ కి మనకి ఒక టూత్ ప్రాబ్లమ్ తో వస్తాడు మన పేషెంట్. అవును, ఆ టూత్ ని ఎలా ఉంది, దాని స్ట్రెంత్ ఎంత ఉంది, దాని లైఫ్ ఎలా ఉంటుంది, దాని టూత్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా లేదా, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అన్ని కూడా ఇక్కడ కనబడతాయి మనకి. ఓ ఫైన్, ఓకే. అది ఇక్కడ ఆర్విజీ ఎక్స్‌రే అని అంటారు. ఆర్విజీ ఎక్స్‌రే. ఓకే, ఇక్కడ ఆర్విజీ ఎక్స్‌రే చేస్తారు. ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ రూమ్ కదా. ఓకే ఓకే, ఇది ఇప్పుడు ఇంకొకటి ఏదో అన్నారు కదా అలైనర్స్, అదేలాగా ఇక్కడేనా? అది ఉందా వేరే సెపరేట్? ఓకే ఓకే,
ఇది వచ్చేసి ఇన్విజిలైన్ రూమ్ మేడం. ఇదేనా ఓ ఓకే ఓకే. వచ్చేసి మనకి ఇన్విజిలైన్ స్కాన్ ఇది. ఇందులో పేషెంట్ ఇన్విజిలైన్ స్కాన్ ఫస్ట్ పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం మేడం. పేషెంట్ ఏజ్, వాళ్ళ మేల్ ఫీమేల్, వాళ్ళ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో అవన్నీ ఇందులో ఎంటర్ చేస్తాం మేడం. ఎంటర్ చేసినాక పేషెంట్ అక్కడ కూర్చోబెట్టి పేషెంట్ స్కాన్ చేస్తాం మేడం. స్కాన్ చేసి వాళ్ళ టూత్ ఎంత గ్యాప్ ఉందో, ఫ్రంట్ ఫస్ట్ ఎలా ఉందో, సెకండ్ ఎలా ఉందో దీంట్లో తెలిసిపోతుంది మేడం. ఇమీడియట్ గా తెలిసిపోతా. ఓ లవ్లీ. అంటే ఇప్పుడు మనం అక్కడ కూర్చుని ఇచ్చేది కానీ ఇక్కడ మనకి అంటే ఆ తర్వాత చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది పిక్చర్ వస్తుంది. వాళ్ళ బయట ఎలా ఉంటుంది, వాళ్ళ ఇప్పుడు చాలా గ్యాప్స్ ఉంటాయి మేడం. అవును, గ్యాప్స్ అని ఎన్ని మంత్స్ క్లోజ్ అవుతాయి అన్ని కూడా మనకి ఇందులో తెలిసిపోతుంది. ఇమీడియట్ గా మనం చెప్పగలుగుతాం. ఓ ఎన్ని మంత్స్ ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎంత గ్యాప్ క్లోజ్ అవుతుంది, ఏ మంత్ ఏ టూత్ క్లోజ్ అవుతుంది, ఓకే ఎంత గ్యాప్ క్లోజ్ అవుతుంది, ఎన్ని వీక్స్ ఏ సెట్ కే గ్యాప్ క్లోజ్ అవుతుంది, ఓకే అవన్నీ కూడా ఇందులో తెలిసిపోతుంది. ఇది ఇన్విజిలైన్. ఓకే ఓకే. ప్రెగ్నెంట్ పేషెంట్స్ అదేంటండి, ప్రెగ్నెంట్ థింక్ యూ మే బి ప్లీజ్. కొంతమంది ప్రెగ్నెంట్ తో వస్తారు కదా, అవును అవును, ఓపీజీ ఎక్స్‌రేస్ అని తీసుకోవాలి. తీయరు ముందే అడుగుతాం వాళ్ళు. ఓకే, ప్రెగ్నెంట్ కన్సీవ్ అయ్యారా లేదా మేము ముందే అడుగుతాం. ఒకవేళ కన్సీవ్ అయితే రేడియేషన్ ఉంటుంది మేడం, అందుకని ఎక్స్‌రేస్ అవి. ఓ లవ్లీ. ఓకే ఓకే. అందుకని ముందే సేఫ్టీ కోసం అడుగుతారు, ఫస్ట్ అడిగి అలా ప్రెగ్నెంట్ డిజైన్ లేకపోతే ఎఫెక్ట్ అవ్వదు, మన వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అవును అవునవును, అలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో ముందు కనుక్కొని దాని తర్వాత మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. పేషెంట్స్ అంతా డాక్టర్ చూసినాక డాక్టర్ ఒక రిఫరల్ చేస్తాం, ఎక్స్‌రే తీసుకోమంటారు. ఓకే, ఇదేంటండి, ఇది డాక్టర్స్ రూమ్. ఓకే ఓకే. డాక్టర్స్ అన్ని కూర్చుంటారు ఇక్కడ వచ్చి. డాక్టర్స్ మనం ఒక ఎక్స్‌రే తీసుకోవాలండి పేషెంట్ వచ్చినప్పుడు. వాళ్ళ ఎక్స్‌రే తీసుకుంటే వాళ్ళ టూత్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. ఫుల్ మౌత్ ఎక్స్‌రే మేడం ఇది. ఫుల్ మౌత్, మన మౌత్ ఎలా ఉందో అలా వస్తుంది మేడం, యాస్టీస్ గా. ఫుల్ మౌత్ ఎక్స్‌రే. ఓకే. ఇక్కడ పేషెంట్ హెడ్ పెడతాం, హెడ్ సెట్ చేస్తాం మేడం. హెడ్ సెట్ చేసేసి ఓపీజీ తీస్తాం మేడం. ఓపీజీ తీస్తే ఏంటంటే ఇలా వస్తుంది మేడం. సార్ తీసాం కదా మేడం, మనం ఓపీజీ ఇలా వస్తుంది. మన టూత్ ఎలా ఉంది, ఎంత గ్యాపింగ్ ఉంది, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, దీంట్లో అన్ని టూత్ తెలుస్తారు మేడం. ఇందాక మనం చూసింది సింగిల్ టూత్ చూసాం మేడం, అది సింగిల్ టూత్. ఫుల్ టూత్ కి. ఓకే ఓకే. ఇక్కడ మొత్తం ద ఎంటైర్ మౌత్ స్కాన్ వచ్చేస్తుంది. మన బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, మన బోన్ ఎలా ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఇన్ఫెక్టెడ్ అయిందా లేదా, మన హైజీనిక్ ఉన్నామా లేదా కూడా ఇందులో తెలిసిపోతుంది. ఓకే ఓకే. దాన్ని బట్టి మనం బెటర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఫైన్ ఫైన్. ఇది చాలా మనం పేషెంట్ రాగానే ఇది వేస్తాం మేడం. ఓకే, ఆప్రాన్ వేస్తాం పేషెంట్స్ అనేది, వాళ్ళ రేడియేషన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా. ఓకే, అంటే మనం ఇవన్నీ తీసుకునేటప్పుడు రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా ఇది రేడియేషన్ పేషెంట్స్ కి ఇస్తాం మేడం. వాళ్ళ ఎఫెక్ట్ అవ్వదు మన వల్ల కూడా. ఓకే, అందుకోసం ఈ రేడియేషన్ మేము వేసుకుంటాము, ప్లస్ పేషెంట్ కూడా వేస్తారు. ఓకే, దట్ ఇస్ వెరీ వెరీ అంటే ఎక్కువ ఉంటుందా, ఎక్కువ రేడియేషన్ ఉంటుందా ఇవన్నీ? నార్మల్ గా ఉంటుంది మేడం, మనం ప్రికాషన్స్ లో మనం ఉండాలి. అవును, కొంతమందికి పడదు రేడియేషన్. అవును అవును, ముందే సేఫ్టీస్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, ఫుల్ మౌత్ ఎక్స్‌రే తీసుకుంటాం మేము పేషెంట్స్ కి. ఎక్స్‌రేలో మొత్తం తెలుస్తుంది పేషెంట్స్ కి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఉంది, ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ ఏం రాకపోతుంది, ఫర్దర్ గా టూత్ ఏది ఖరాబ్ అవ్వదు, రూట్ కాజ్ మొత్తం ఏంటి అసలు ప్రాబ్లం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ప్రెగ్నెంట్ పేషెంట్స్, ఎయిర్ బోర్న్ రేడియో యాక్టివిటీ ఏరియా. పేషెంట్ ఒక ఇన్ కేస్ ప్రెగ్నెంట్ కన్సీవ్ లో ఉన్నప్పుడు ఓపీజీకి ఇక్కడ తీసుకురావాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తము. అలాగే ఇప్పుడు మేము శృతిరాగాలు ఛానల్ నుంచి వచ్చాం. మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా సబ్స్క్రైబర్స్ అలా ఏమైనా వస్తే మీరు ఏమైనా ఆఫర్స్ ఏమైనా చేయగలుగుతారా, ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, అలా కూడా ప్లీజ్ డూ హెల్ప్ అస్. అంటే ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి రిఫరెన్స్ కోసం వచ్చినా కూడా ప్లీజ్ గివ్ దమ్ సమ్ రీజనబుల్. అంటే నేను మిమ్మల్ని ఇది చేయడం కదా, కొంచెం రీజనబుల్గా మీరు చేసి దట్. మీకు శృతి గారికి ఒక కోడ్ జనరేట్ చేస్తామని, ఆ కోడ్ రిఫరెన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి విల్ డూ బెస్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తారంట. సో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్కైనా ఇక్కడ వస్తే మీరు ఆ కోడ్ చెప్తే వీ విల్ హ్యావ్ అ స్పెషల్ డిస్కౌంట్ అండ్ స్పెషల్, అంటే అందరికీ ఒకేలా ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ విషయంలో ఏమీ అశ్రద్ధ చేయడం, కోడ్లు ఉంటే బాగా చేయడం అలా ఏమి ఉండదండి. బట్ ప్రైజింగ్ విషయంలో కొంచెం వీ విల్ హ్యావ్ దిస్ థింగ్ డిస్కౌంట్. సో నేను ఫస్ట్ చూడగానే అన్నాను కదా, చాలా హైజీనిక్గా ఉందండి, చాలా వెల్ మెయింటైన్డ్, ఎక్కడ డస్ట్ పార్టికల్ కానీ ఎక్కడ ఏమీ లేకుండా చాలా హైజీనిక్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అని. సో దానికి కారణం ఈ సర్టిఫికెట్ ఉంది. ఎందుకు ఇచ్చారు అంటే ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఇచ్చారు. సో ప్లీజ్ డూ విజిట్ ద క్లినిక్. అంటే మీకు ప్రాబ్లం లేకుండా వచ్చి కూర్చోమని చెప్పట్లేదు, బట్ ఎనీ డెంటల్ ఇష్యూ నెగ్లెక్ట్ చేయకుండా ప్లీజ్ కమ్
అలాగే డాక్టర్ శివనాగిని ఎలవర్తి గారు అలాగా ఇన్స్టా పేజ్ ఉందండి, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీకు ఎలాంటి డౌట్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ మీద ఏమైనా చిన్న డౌట్ ఉన్నా, ఏమైనా మీకు డీటెయిలింగ్ కావాలన్నా మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అలాగే ఇన్స్టా పేజ్లో కూడా యూ కెన్ కాంటాక్ట్ హర్, మీరు డైరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.